మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఒకవైపు ప్రక్రియ నడుస్తూ ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ఈరోజు సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్లో ఒక సమావేశం, విజయ సంకల్ప సభ పేరుతో సమావేశం నిర్వహించింది. ఆ మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లాంటి వ్యూహాలతో బీజేపీ ముందుకెళ్తుందని మనతో పాటు మాట్లాడడానికి పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్, ఏం జరగబోతోంది మున్సిపల్ ఎన్నికల్లో? ఈసారి అర్బన్ ఓటర్లంతా బీజేపీ వైపు ఉంటారు, కానీ మరి ఈసారి ఎన్ని మున్సిపాలిటీలు, ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు గెలవబోతోంది బీజేపీ? నేను ఒక లాజికల్ ఇష్యూ చెప్పదలుచుకున్నాను మీకు. నిన్న మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. మహారాష్ట్రలో 29 కార్పొరేషన్స్కి ఎలక్షన్ జరిగింది. 25 కార్పొరేషన్స్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. బీజేపీ అలయన్స్, శివసేన బీజేపీ కలిపినటువంటిది. అంటే ఆల్మోస్ట్ 90% స్ట్రైకింగ్ రేట్ ఉంది. దట్ ఈస్ ద రియల్ సిచ్యుయేషన్ ఫర్ ఎనీ లోకల్ బాడీ ఎలక్షన్స్. నిజమైన పరిస్థితి ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో, స్థానిక ఎన్నికలలో సాధారణంగా మహారాష్ట్ర జరిగిన రిజల్ట్సే ఉంటాయి. అది తెలంగాణలో కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఇంకే రాష్ట్రమైనా కూడా. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో, ఎక్కడైతే గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలమని చెప్పుకున్న ప్రాంతాలలోనే గుర్తు లేనటువంటి ఎన్నికల సర్పంచ్ ఎలక్షన్స్లే 60% స్ట్రైకింగ్ రేట్ లేదు కాంగ్రెస్ పార్టీకి. ఇక పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే ఉంటుంది అనుకోవడం అనేది ఫూలిష్నెస్ ఎవరికైనా కూడా. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్ ఓడిపోతుంది. ఎంత ఓడిపోతుందని నేను ఇప్పుడే చెప్పాలని ప్రిడిక్ట్ చేయలేను, కానీ ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా పట్టణాలలో విపరీతమైన వ్యతిరేకత ఉంది. చాలా గ్రామాల కంటే ఎక్కువ ఉంది. ఖచ్చితంగా అది ప్రతిపక్షానికి ఉపయోగపడుతుంది. దాంట్లో మేము ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడం కోసం ఈ యొక్క ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఖచ్చితంగా మేము అత్యధికమైన 117 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్లో అత్యధిక సీట్లు మేము గెలవాలనే నిశ్చయంతో పనిచేస్తున్నాం. నేను అనుకుంటున్నా ఖచ్చితంగా మేము గెలుస్తారన్న నమ్మకం అయితే నాకుంది. చూద్దాం. ఇక ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీకి ఓటేస్తారు. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ని కాదని ప్రత్యామ్నాయ పార్టీకి ఆహ్వానిస్తారని, ఓటేస్తారన్న విశ్వాసం అయితే నాకుంది. చూద్దాం టైం బట్టి. సార్, జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా చేయబోతా ఉన్నారు. ఒకటి మల్కాజ్గిరి, ఒకటి సైబరాబాదు, ఒకటి హైదరాబాద్ అని. ఇట్లా విభజన చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉపయోగం జరిగే ఉందా? మిగిలిన పార్టీలకు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, నష్టం జరిగే అవకాశం ఉందా? నేను రాజకీయంగా ఎవరికి నష్టం, ఎవరికి లాభం అన్నదానికి పోతలేను. కానీ ఇది తెలంగాణకు ద్రోహం అంటున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కోర్ అర్బన్ అని, సెమీ అర్బన్ అని జిహెచ్ఎంసీలో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ జిహెచ్ఎంసీని పెంచడం అంటేనే ఇది ఒక రకంగా తెలంగాణ అన్ని జిల్లాలకు, 9 జిల్లాలకు ద్రోహం చేస్తున్నట్టుగా నా అభిప్రాయం. మిగతా 8 జిల్లాలకు పరిశ్రమల పేరు మీద, హిల్ట్ పేరు మీద ఇక్కడ ఉన్న కంపెనీలు బయట తరలించాలనుకుంటున్నారు. అది సొల్యూషన్ కాదు. కోర్ అర్బన్ సొల్యూషన్ కాదు. కోర్ అర్బన్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ, జిహెచ్ఎంసీ అనేది. కానీ ఔటర్ రింగ్ రోడ్ లోపల అంతా కూడా హౌసింగ్ అండ్ అర్బన్ ఏరియాని తయారు చేయడం అనేటువంటిది అది ఒక రకంగా తెలంగాణ మిగతా 8 జిల్లాల అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టే లెక్క. ఏమైనా పరిశ్రమలు రావాలన్నా, ఏదైనా అభివృద్ధి జరగాలన్నా ఆ 8 జిల్లాలో జరగకుండా నువ్వు హైదరాబాద్ మొత్తాన్ని కేంద్రీకృతం చేయడం వల్ల రాబోయే రోజుల్లో హైదరాబాద్ విల్ బికమ్ ఏ డెడ్ సిటీ ఇఫ్ కాంగ్రెస్ కంటిన్యూస్ దిస్. ఇది కాంగ్రెస్ కనుక ఈ పని చేస్తే హైదరాబాద్ ఒక డెడ్ సిటీగా మారబోతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్, ఢిల్లీలో మేమే బీజేపీ ప్రభుత్వమే 3 కార్పొరేషన్స్ ఇచ్చింది. ఢిల్లీ సదరన్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీని. అక్కడ మళ్ళీ ఎన్డీఎంసీ సపరేట్గా ఉంది. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏ పార్టీకి సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఉంటే వాళ్ళు నామినేట్ అవుతారు. ఎన్డీఎంసీ అనేది మొత్తం పార్లమెంటరీ అంతా సపరేట్గా ఉంది. ఇంత ఉన్నప్పటికి కూడా ఢిల్లీలో అది విఫల ప్రయోగం అయింది. కాబట్టి మళ్ళీ బీజేపీ ప్రభుత్వం దాన్ని కలిపేసింది. ఇప్పుడు కలిపేసినాక ఎన్నికలు జరిగినాయి మళ్ళీ. కాబట్టి అర్థం చేసుకోవాల్సిందంటే రేవంత్ రెడ్డి గారు ఇటువంటి విఫల ప్రయోగాలు చేయకండి. ప్రజల మీద ప్రయోగాలు చేసి మీ తప్పుడు మందులు వాడి ప్రజలను చంపకండి. తెలంగాణ మొత్తాన్ని చంపే ప్రయత్నం సగం చంపే ప్రయత్నం ఆయనే చేస్తే, కేసీఆర్ గారు మొత్తాన్ని చంపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుండు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, ఇటువంటి ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చెందాలి. పరిశ్రమలు అక్కడికి పోవాలి, కార్యాలయాలు అక్కడికి పోవాలి, రోడ్లు అక్కడికి పోవాలి. కాబట్టి ఈ పరిస్థితి నుంచి హైదరాబాద్నే కేంద్రీకృతం చేయడం అనేటువంటి తప్పని మాత్రం చెప్పాల్సి. ఈ కేంద్రీకృతం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమై ఉంటుంది? రియల్ ఎస్టేట్ ఇక ప్రభుత్వానికి ఆదాయం అంతా పోయింది. ఆయన సొంత ఆదాయం పోయింది, ప్రభుత్వ ఆదాయం పోయింది. రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం సంపాదించుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి దీనివల్ల ప్రయోజనం ఉండదు. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల వచ్చేటువంటి ఆదాయం ప్రభుత్వానికి పెరగడం అనేది అది ఒక హెల్తీ, అంటే ఒక ఆరోగ్యవంతమైనటువంటి అభివృద్ధి అంటారు. కానీ ఈ రియల్ ఎస్టేట్ భూములు పెంచేసి, భూముల ధరలు పెంచేసి, ట్యాక్సులు పెంచేసి ఈ విధంగా చేయడం అనేటువంటిది ఒక రకంగా ప్రజలకు ద్రోహం చేసినట్టే నేను అనుకుంటున్నాను. సార్, తెలంగాణలో గుళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటే హిందువులే దాడులు చేసుకుంటారన్నది ఓవైసీ నుంచి వస్తున్నటువంటి మాట. దానికి ఎట్లా చెప్తారు? ఇక ఓవైసీకి మనం ఏం చెప్పామంటే, ఓవైసీ మాట్లాడేది ఎట్లా ఉంటుంది? ఓవైసీ గురించి కామెంట్ చేయడం వేస్ట్. జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ప్రోత్సాహంతో జరుగుతున్నాయి. హైదరాబాద్ ఈ కాంగ్రెస్ ప్రోత్సాహం కారణంగానే ముస్లిమ్స్ కొంతమంది, అందరూ ముస్లిమ్స్ చేస్తారంటే
1% కావచ్చు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కొంత ఊతం దొరుకుతుంది. ఆ ఊతంతో ఇటువంటి పిచ్చి పనులు చేస్తున్నారు. దానివల్ల ముస్లిం సమాజం నష్టపోతారని కనుక ముస్లిమ్సే తిరగబడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఓవైసీ ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం కంటే ఎవరు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని కనుక మాట్లాడింటే అది ముస్లింలకు ఉపయోగము, ప్రజలకు ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం. రాజకీయాలు గుళ్ళ పేరు మీద రాజకీయాలు చేయడం అనేది ఇటువంటి సంఘటనల విషయంలో కనుక ఓవైసీ ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు. ముస్లిం మతం పేరు మీద వ్యాప్తి జరగవచ్చాము కానీ ముస్లిం సంక్షేమం మాత్రం జరగదని చెప్పదలుచుకున్నాను.